నేను మీ రాజమౌళి. ఈగల్ డ్రగ్స్పై ఉక్కుపాదం మోపడానికి తెలంగాణ సర్కార్ వదిలిన అస్త్రం. ఎవరైనా ఎక్కడైనా డ్రగ్స్ విక్రయించినా సేవించినా ఈగల్ వెంటాడుతుంది, వేటాడుతుంది. అక్రమంగా గంజాయి పండించినా రవాణా చేసిన ఈగల్ విభాగం తన నిఘాతో కనిపెడుతుంది. ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లాల్సిన తెలంగాణ డ్రగ్స్ మహమ్మారికి బలి కాకూడదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల వరకు విద్యార్థులు గంజాయి డ్రగ్స్కు బానిసవుతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని కూడా డ్రగ్స్ మాఫియా వెన్ను విరిచేలా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మారక ద్రవ్యాలతో ఎవరైనా తెలంగాణ సరిహద్దుల్లో కాలు పెడితే భయపడేలా పనిచేయాలని పోలీసులకు కూడా ఆదేశించారు. రేవంత్ తెలంగాణ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ఎవరైనా ఎక్కడికైనా వెళ్తామంటున్నారు, ఎంతవరకైనా వెళ్తామని చెప్పారు. అయితే పబ్ కల్చరు ఎక్కువ ఉన్న తెలంగాణ డ్రగ్స్ మాఫియాను కట్టడి చేసేందుకు ఈగల్ దగ ఉన్న ప్రణాళిక కూడా ఏంటి, ఎదురయ్యే సవాళ్ళు ఏంటి, ఇదే ఇవాటి మిడ్ డే డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు రెడ్డన్న రిటైర్డ్ ఐపీఎస్ పోలీస్ అధికారి ఉన్నారు. తేజావత్ వెంకట్ నాయక్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, గోవర్ధన్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా చల్లా వేణుగోపాల్ యాదవ్ బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు. ముందుగా తేజావత్ వెంకట్ గారు, ఈగల్ అనే పేరుతోటి మొత్తం మీద దీన్ని ఒక డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రూపురేఖలు మాపడానికే ముందుకెళ్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక గట్టి వార్నింగ్ కూడా నిన్న ఇవ్వడం జరిగింది. అంటే చిన్నపిల్లల నుంచి వెళ్ళి పెద్దవారి వరకు చూస్తున్నాం, మొత్తం మీద కల్చర్ మాత్రం చాలా మారింది. ఈ కల్చర్ను ఇంత త్వరగా అనుకున్నట్టు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిద్దామని అనుకుంటారా? సార్, ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం సార్. సార్, దీన్ని ఈ అంశాన్ని పార్టీలకు అతీతంగా చూడాలి. ఈగల్ అనగానే అది నిజంగా చెప్పాలంటే ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ సార్. అంటే డేగ కన్ను, అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ గంజాయి ఉన్నా, ఎక్కడ డ్రగ్ ఉన్నా డేగ కన్ను ఎట్లా అంటే ఒక గ్రద్ద పై నుంచి ఎట్లా చూస్తుంది, ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉంటుందో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్టికులర్గా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏదైతే ఉందో అంత కాన్సన్ట్రేటెడ్గా ఉంటుందని చెప్పడానికి ఈ వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. మన హైడ్రా ఎట్లనో ఈగల్ కూడా అట్లే సార్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రధానంగా చెప్పాలంటే హైడ్రా ఒకటి, ఈగల్ ఒకటి, ఫుడ్ కమిషన్ ఒకటి, ఏదైతే ఫుడ్ మనకు పొల్యూట్ ఫుడ్ను కనిపెట్టే విభాగంలో భాగంగా ఇవి కనుక పర్ఫెక్ట్ వేలో కనుక పనిచేస్తే మాత్రం ఈ కాస్మెటిక్ సిటీని చాలా అంటే ఒక హైజీనిక్ సిటీగా మార్చడానికి ఒక అవకాశం ఉంటుంది సార్. అందులో భాగంగా మీరు చూడండి సార్, 140 కోట్ల జనాభా ఉన్నాయి ఈ మొత్తం భారతదేశంలో. 140 కోట్ల జనాభా ఉన్నాయి భారతదేశంలో. 68% మంది యువత ఉంది సార్. ఈ 68% మంది యువతకు ప్రధానంగా వీళ్ళు దేశానికి ఒక వనరు. ఆ వనరుని ప్రాపర్ వేలో ఉపయోగించుకోవాలంటే వాళ్ళను మత్తుకు దూరం చేయాల్సిన బాధ్యత ఉంటుంది సార్. అది ప్రధానంగా ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు కాక. మీరు చూడండి సార్, ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే, ఎంత దరిద్రపు పరిస్థితులు అంటే సార్, ప్రైమరీ స్కూల్స్ నుంచి మొదలు పెడతా, అంటే ప్రైమరీ, సెకండరీ ఆ స్కూల్స్ నుంచి మొదలు పెడితే ఇంజనీరింగ్ కాలేజీలు, ఎంబీబీఎస్ కాలేజీల వరకు ప్రతి చోట ఈ డ్రగ్ అనేది మహమ్మారిగా మారిపోయింది సార్. యువత బానిసత్వం వైపు వెళ్ళి వాళ్ళకి ఏదైతే శక్తి ఉందో, శక్తి సామర్థ్యాలు, రీసెర్చ్ వైపు శక్తి సామర్థ్యాలను చూపించడం కానీ, ఎథిక్స్ అండ్ మోరల్స్ ఎడ్యుకేషన్ వైపు శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడం కానీ, ఈ సమాజంలో బాధ్యతగా ఉండాల్సిన ఈ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనందరినీ డైవర్ట్ చేసి వాళ్ళను శక్తిహీనులుగా మార్చడంలో ఈ డ్రగ్స్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది సార్. అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారితో ఒక మీటింగ్ ఏర్పడిన తర్వాత కూడా పర్టికులర్గా వైజాగ్ సంబంధించిన వైజాగ్ కానీ, లేకపోతే రంపచోడవరం కానీ అలాంటి అటవీ ప్రాంతాల నుంచి ఎటువంటి అదుపు లేకుండా డ్రగ్స్ అనేవి అరకు లాంటి ప్రాంతాల నుంచి ఇటు హైదరాబాద్కి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. కాబట్టి దాని మీద ప్రాపర్ వేలో యాక్షన్ తీసుకోవాలి. దాని మీద రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రద్ద యొక్క ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉంటుందో అంత కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేయాలని చెప్పి ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వాళ్ళతో కలిసి ఈ ప్రయత్నం స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఇప్పటికి మీరు చూడండి, పంజాబ్లో చూడండి, ఉడతా పంజాబ్ సుంబా మీరు చూస్తుంటారు సార్. సో పంజాబ్లో డ్రగ్స్ మహమ్మారి ఎట్లా ఉన్నదో మిగతా కాస్మెటిక్ సిటీ అయిన ముంబై కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ ఇలాంటి సిటీలో మహమ్మారిగా వ్యాప్తి చెందిన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ ఒక చైతన్యవంతమైన రాష్ట్రం సార్. చాలా మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్లో బతకడం కోసం వస్తారు, హైదరాబాద్ని అభివృద్ధి చేయడం కోసం వస్తారు. వాళ్ళు కనుక వాళ్ళ శక్తిని ఇప్పుడు ఐటీ హబ్బు, దాంతోపాటు మన ఐటీ హబ్బు, ఫామ్ హబ్గా ఉన్న ఈ తెలంగాణ హైదరాబాదు, అది కనుక డ్రగ్ హబ్బో లేకపోతే గంజాయి హబ్బుగా మారితే మనకు విలువ ఉంటుంది సార్. ఆ విలువను మనం ఉంచుకోవడం కోసం ఏదైతే
ఈ ఈ కాస్మెటిక్ సిటీని, హైదరాబాద్ సిటీని డ్రగ్ ఫ్రీ సిటీగా మారుదామన్న కారణంతో గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పించిన ఒక మహా యుద్ధం సార్. ఈ యుద్ధంలో పార్టీలకు అతీతంగా బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ప్రజా సంఘాలు కానీ, లేకపోతే పెద్ద పెద్ద మేధావులు కానీ, ఆఫీసర్స్ కానీ, రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ అందరూ ఒక తాటివే కనుక కలిసి వస్తే మాత్రం 100% ఈ హైదరాబాద్ సిటీని డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చుకోవచ్చు సార్. దీంట్లో ప్రధానంగా ఎక్కువ ప్రచారానికి ఆస్కారమైన సినీ ఇండస్ట్రీ వాళ్ళను, అదేవిధంగా ఎవరైతే కొంచెం రాజకీయంగా ప్రచారం కలిగిన వాళ్ళని కనుక మనం దీన్ని బ్రాండ్ అంబాసిడర్గా దీన్ని నిరూపించుకోగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యాన్స్ రూపంలోనో, వాళ్ళ ఫాలో అయ్యే వాళ్ళ రూపంలో అది కొంచెం రూట్ లెవెల్గా స్ప్రెడ్ అవుతుంది సార్. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధానమైన ఆలోచన కూడా అదే సార్. మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎన్ఎస్యూ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, ఎవరైతే పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వాళ్ళందరూ ఈ డ్రగ్ ఫ్రీ తెలంగాణను ఏర్పాటు చేయడంలో భాగంగా అందరూ ఏది కృతనిశ్చయంతో పనిచేయాలని చెప్పి మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది సార్. ఇది మేము ఏది మెదడుతో చేస్తున్న పని కాదు సార్. ఇది మనస్సుతో చేసే పని. ఎందుకంటే మా తరం వాళ్ళు రేపు మాకు పుట్టబోయే పిల్లలు కూడా వాళ్ళు కూడా రేపు ఈ ప్రాంతంలో ప్రశాంతంగా బతకాలన్నా, వాళ్ళు ఎటువంటి డ్రగ్ ఎడిక్షన్కి దూరంగా ఉండాలన్నా కూడా ఇప్పటి నుంచి దాన్ని కన్స్ట్రక్టివ్లో ముందుకెళ్ళగలిగితే 100% వర్కౌట్ అవుతుంది సార్. ఈ సమాజాన్ని కూడా కేవలం ఎడ్యుకేషన్ అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషనో లేకపోతే టెక్నికల్ ఎడ్యుకేషనో లేకుండా అలాంటిదే కాకుండా ఒక ఎథికల్ అండ్ మోరల్ ఎడ్యుకేషన్ని ఆ రూపంగా తీర్చిదిద్దడంలో కూడా ఈ పాఠశాలలు కానీ, కళాశాల పాత్ర కూడా ఉంటుంది. వాళ్ళకు దిశానిర్దేశం చేయడం విషయంలో కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్కి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్కి, వీటన్నిటితో అన్ని మినిస్ట్రీలతో కోఆర్డినేట్ చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక గొప్ప ప్రయత్నంగా చేస్తున్నారు. ఈ ఈగల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ అనేది కనపడకుండా దాదాపు 1,50,00,000 ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూలనైనా సరే అది కనుక వస్తే మాత్రం రేపు రైతు భరోసా రూపేణా రావాల్సిన పైసలు కూడా ఎల్లకాలం దాన్ని కట్ చేసే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వాళ్ళకి ఏ ఇన్సెంటివ్స్ అయినా గవర్నమెంట్ నుంచి మనం చూస్తున్నాం. ఏదైతే ఈగల్ అనే పేరుతోటి డ్రగ్స్పై ఉక్కుపాదం మోపడానికి తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు మొత్తం మీద తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళి గంజాయి సరఫరా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళి గంజాయి సరఫరా నుంచి వెళ్ళి తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాలకు కూడా ఎక్కువ వెళ్తుంది. కానీ తమిళనాడు నుంచి వెళ్ళి ఎక్కువ దీన్ని అటు బార్డర్ తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్నటువంటి అనువైన ఏదైతే ప్రణాళికబద్ధంగా తీసుకున్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలనే అనువుగా ఉంచుకుని ఇలాంటి వాళ్ళు గంజాయి అక్కడ పండిస్తూ ఇలాంటి రాష్ట్రాలకు చేరవేస్తున్నారు. ఒక చిన్న పిల్లలు అంటే అంటే సుమారుగా 10th క్లాస్ పిల్లల నుండి వెళ్ళి కాలేజీ వరకు పోయే వాళ్ళు కూడా గంజాయి మత్తులో దిగుతున్నారు. ఇలాంటి వ్యక్తులను అరికట్టడానికి ఇప్పుడు ఈగల్ డ్రగ్స్పై ఉక్కుపాదం అనే దాన్ని ఎంతవరకు కట్టడి చేయగలుగుతుందని అనుకోవచ్చు? ఒకటి మనకు తెలియని విషయాలు అంటే జనసామాన్యానికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అసలు గంజాయి ఒకటేనా డ్రగ్? 287 ఉన్నాయండి. ఇప్పుడు డైజీపామ్ ఉంది, అది కళ్ళులో కలుపుతారు, తాగేది అదే. ఒకటి మీరు తాగే దగ్గు మందు ఎపిడ్రిన్ మన రాష్ట్రంలో కాదు కానీ పక్క రాష్ట్రంలో, మన రాష్ట్రంలో కూడా కొంతవరకు తయారైతుంది. ఇది గొప్ప నార్కోటిక్ డ్రగ్. అదే విధంగా మనకి ఎపిడ్రిన్ అది దాని ప్రకారం. ఇంకెందుకండి, మనము మీకు తెలిసినో తెలియదో భారతదేశంలో మనము డ్రగ్ను తయారు చేస్తాం, ఓపీఎంని తయారు చేస్తాం. ఓపీఎంతో పాటు ఇంకో 4 డిజర్వేటివ్లని, 5 కాదు 8 డిజర్వేటివ్లని 27 దేశాలకే ఎగుమతి చేస్తాం. మన రాష్ట్రం కాకుండా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇట్లా 4 రాష్ట్రాల్లో మనం ఓపీఎం పండిస్తాం. ఓపీఎం అంటే ఏదో కాదండి, గసగసాల చెట్టు. ఆ గసగసాల కాయల నుంచి ఓపీఎంని తయారు చేసుకుంటాం. మనకందరికీ తెలియని విషయం అంటే, నేను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో పనిచేసేటప్పుడు 99లో అనుకుంటా, 99లో దాదాపు 200 కోట్ల డ్రగ్ ఇక్కడ తయారు చేస్తే సీజ్ చేసాం. మన దగ్గర డిఆర్ఐ వాళ్ళు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు మన దగ్గర చాలా ఫ్యాక్టరీస్ ని ఒక 4 సందర్భాలు 5 సందర్భాల్లో సీజ్ చేసిన వ్యవహారం కూడా ఉంది. గంజాయి ఒకటే కాదు, చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు మధ్యప్రదేశ్లో పండించే ఓపీఎంలో చాలా వరకు ఇతర రాష్ట్రాలకు, ఎందుకంటే అది గవర్నమెంట్ పర్మిషన్తో పండించేది, గసగసాల చెట్టు నుంచి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, అయినా కూడా దిగుమతి అవుతాయి. ఒకటి ఈ మధ్య కాలంలో మన తెలంగాణలో నేను ఉన్న రోజుల్లో తెలంగాణలో 4 జిల్లాల్లో పండేది. ఎందుకంటే ములుగు దగ్గర నుంచి గోవిందరావుపేట, ములుగు ఆ ప్రాంతం అంతా, అది పాల్వంచ దగ్గర నుంచి అట్లా ఖమ్మం జిల్లా ఫర్రో అంతా కూడా
ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉండేవి. ఆ ఏరియాలోకి పోలీసులు పోయేవాళ్ళు కాదు. నేను 98, 99, 2000లో ఇక్కడంతా కూడా రైతులు కొంతమంది ఈ గంజాయిని పండించేవాళ్ళు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చాలా రంపచోడవరం దగ్గర నుంచి రూరల్ ఏరియా దగ్గర నుంచి శ్రీకాకుళం బార్డర్ వరకు కూడా పండించి మిగతా రాష్ట్రాలకు అన్నిటికి కూడా సరఫరా చేసేవాళ్ళు. అది ఈ కాలం మన దగ్గర కొంతవరకు తగ్గింది, ఎందుకంటే ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ లేదు కాబట్టి. అది పండించడానికి కారణాలు కూడా ప్రభుత్వమే, ఎందుకంటే ప్రభుత్వం గిట్టుబాటు ధర రేటు, అదే కాకుండా పంటలు వేస్తే ఆ పత్తి విత్తనాలు, లేకపోతే చెనక్కాయ విత్తనాలు, గోధుమ విత్తనాలు, లేదు ఏ విత్తనాలు ఇస్తారో ఆ విత్తనాలు కులిపోయినాయి, చెడిపోయినాయి ఉంటాయి, మోసులు రావు. ఒకవేళ అవి పెరిగి పెద్దదైనా గిట్టుబాటు ధర రాదు, లేదు మంచి దిగుబడి రాదు. ఈ కారణాల వల్ల రైతులు నష్టపోయి ప్రాణాలు పోగొట్టుకుంటుంటే కొన్ని సందర్భాల్లో ఏం చేశారు, ఒరే అంతర్ పంటగా మల్లి చెట్లు లాగా ఉంటాయి, అంతర్ పంటగా ఇదేసి ప్రాణాలను కాపాడుకున్నాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ తమ అప్పుల్ని తీర్చుకునేవాళ్ళు. వాళ్ళేం షోక్గా కాదు చేసేది, ఆ విధంగా జరిగేది. చాలా సందర్భాల్లో వరంగల్ ఏటూరు నాగారం దగ్గర నుంచి ఎకరాలు దున్నేసి అగ్గిపెట్టి పెట్టిన సందర్భాలు ఉన్నాయి మన రాష్ట్రంలో కూడా. అయితే ఇప్పుడు గవర్నమెంట్ సందీప్ శాంతిల్య అనే ఒక డీజీ ఉన్నాడు, నేను ఆయన కలిసి కూడా పనిచేశాం. చాలా మంచి వ్యక్తి. ఆయన్ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకి హెడ్గా చేశారు. చాలా ఆనందదగ్గ విషయం. చాలా హానెస్ట్ ఆఫీసర్, వెరీ గుడ్ ఆఫీసర్. ఆయనకు నార్కోటిక్ డిపార్ట్మెంట్ మీద కూడా మంచి అవగాహన ఉంది. అట్లాంటి మంచి ఆఫీసర్ అని కోరుకొని నేను ఇంకో మాట చెప్తానండి. మనం అస్సలు డ్రగ్గే కొనుక్కోకపోతే ఇప్పుడు ఓపియం ఉంది, మిగతా డ్రగ్లను ఉన్నాయి. గంజాయి పర్సెంటేజ్ ఎంత అంటే 20%. మిగతా నార్కోటిక్ డ్రగ్స్ 80% ఉన్నాయి. మనం గంజాయి ఒకటే, ఎందుకంటే అది ఈజీగా అవైలబుల్, తక్కువ రేటు కాబట్టి అది బయటపడుతుంది. పిల్లలు దీనికి అలవాటు పడిపోతున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అతి ముఖ్యంగా నేను 10 ఏళ్ల క్రితం నార్కోటిక్ రేటు మీద రాసినప్పుడు అప్పటి నుంచి మొత్తుకుంటున్నా, 12 ఏళ్ళ ముందుగానే. అయ్యా స్కూళ్ళల్లో, కాలేజీల్లో ప్రభుత్వం వాళ్ళు చెప్పి ఒక పాఠ్యాంశంగా పెట్టండి. అది 2 మార్కులకో 3 మార్కుల కోసమైనా చదివి పిల్లలు దీని చెడుతనాన్ని గురించి తెలుసుకొని పిల్లలు దీనికి జోలికి పోకుండా ఉంటారు. కనీసం దీని జోలికి పోయేటోరే వద్దురా, మన పాఠంలో ఈ విధంగా రాశారని చెప్పి వారిస్తారు అనేది చెప్పాను. ఇంతవరకు ఏ ప్రభుత్వాలు కూడా దాన్ని మిన్నకుండిపోయినా ఎప్పుడు దాని గురించి పట్టింపే లేదు. అతి ముఖ్యంగా మనకి ఏమైపోయిందంటే అన్ని చిన్న ఫ్యామిలీస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు పోయినాయో అప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు దూరం అయితే వచ్చారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరూ సంపాదన పైన పడిపోయి పిల్లల గురించి ఆలోచన తక్కువైంది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, అది దానికి ఎందుకు చెప్తున్నాననేది కూడా మళ్ళీ చెప్తాను మీకు. పిల్లలు ఏమైంది, బాగా సంపాదించాలా, మంచి స్కూల్లో వేయాలా, బ్రాండెడ్ షూస్ ఇవ్వాలా అనే చూస్తున్నారు తప్ప మన పిల్లవాడికి మంచి క్యారెక్టర్ని ఇవ్వాలా, మంచి అలవాట్లని ఇవ్వాలా, అనే మంచి క్యారెక్టర్ని ఇవ్వాలా, ఎథిక్స్ని ఇవ్వాలా, మారల్స్ని ఇవ్వాలా అనేది ఇవాళ కొరబడిపోయింది. తల్లిదండ్రులు కొడుకో పక్కింటోడుకో తాళాలు ఇచ్చిపోతారు. వీడు పొద్దున్నే పోతాడు, సాయంత్రం 8కో 10కో వస్తాడు, అమ్మ అదే ఓదిగా వస్తుంది. వీడు స్కూల్ అయిపోయిన తర్వాత ఎవరితో తిరుగుతాడో ఎవరితో ఉంటాడో తెలియడంలా. అందువల్ల పిల్లలు ఏమైపోతున్నారంటే చిన్నగా ఎవరికో ఇచ్చి, నీ స్నేహితులు ఎవరో చెప్పండి, నీ క్యారెక్టర్ని ఎవరో చెప్తా, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. మీ క్యారెక్టర్ని తెలుసుకోవాలంటే మీ ఇంట్లో అడిగితే చెప్పరు, మీ స్కూల్లో అడిగితే చెప్పరు, నీ స్నేహితుడిని ఎవరిని అడిగినా చెప్తాడు. అదేవిధంగా ఈ డ్రగ్ మహమ్మారి నుంచి బయటపడాలన్నా స్నేహితులే, అలవాటు కావాలన్నా స్నేహితులే. కాబట్టి మంచి స్నేహితులు ఉంటే ఈ డ్రగ్ జోలికి పోరు. 10 మంది తాగుబోతులు అయితే 11వ వాడిని ఈజీగా దాన్ని దోవలకు దించుతారు. సో కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాల్సింది ఏమంటే, నా పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడా, ఎవరితో స్నేహం చేస్తున్నాడు, స్కూల్లోకి వారానికో 15 రోజులకు ఒకసారి పోయి వాడిని ఫ్రెండ్స్తో కలిసి, అరే నాయన ఏం కథ అంటే వాడు చెప్తాడు చిన్నగా, అంటే నా పేరు చెప్పొద్దు, అంకుల్ నా పేరు చెప్పొద్దు, మీ వాడు రామకృష్ణ ఇద్దరు కలిసిపోయి మొన్న మీ ప్యాకెట్లో నుంచి 1000 రూపాయలు తీసుకొచ్చే హుక్కా సెంటర్లో పోయి గంజాయి కొట్టేసి వచ్చాడని చెప్తాడు. అది ఆ సమయం మన పిల్లల దగ్గర లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు మీ సంరక్షణలో ఉంటే
ఆ పిల్లలు ఎక్కడ పోయేది మీకు తెలుస్తుంది. చెడు అలవాట్లో పోతే ఆదిలోనే మీరు దాన్ని ఆపేయచ్చు. అది జరగటంలా. స్కూళ్ళల్లో కాలేజీల్లో 99, 98, 92, 93 ప్రైవేట్ స్కూళ్ళల్లో అదే బాధ్యత, కాలేజీల్లో అదే. కాబట్టి వాళ్ళు చదువుని గురించి చెప్పుకుంటారు తప్ప క్యారెక్టర్ని గురించి కానీ, మంచి అలవాట్లను గురించి కానీ, హెల్త్ని గురించి కానీ ఎక్కడా చెప్పటంలే. అందుకే పాఠ్యాంశంగా పెట్టండి అంటే పెట్టడంలా. రైట్ 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 అన్న గారు, రైట్. చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత చర్చను కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్. వేణుగోపాల్ యాదవ్ గారు, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ మహమ్మారి చాలా విస్తృతించకపోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు కొకేన్లతో పాటు గంజాయి వగేరా వగేరా ఇవన్నీ 200 ఇప్పటి వరకు మన రెడ్డన్న గారు చెప్పారు 280 డ్రగ్స్కి సంబంధించినటువంటివి ఉన్నాయి. కానీ కొన్ని తెలియని, కొన్ని మాత్రం ఈజీగా తెలిసేటి. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈగల్ డ్రగ్స్పై ఉక్కుపాదం అనే దిశగా ముందుకు వచ్చింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు, అమ్మినా నేరమే, కొన్నా నేరమే. ఇలాంటి దురలవాట్లు మన తెలంగాణ రాష్ట్రంలో కాదు ఎక్కడ కూడా ఉండకూడదంటూ కూడా నిన్న పిలుపునివ్వడం జరిగింది. అది తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ మహమ్మారి అనేది లేకుండా కట్టడి చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా. ముందుగా ఈ స్వతంత్ర న్యూస్ ఛానల్ కి ఈ యొక్క అంశం మీద నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ అందరికీ శుభాభినందనలు తెలుపుతూ, అంతకంటే ముందుగా ఒక చిన్న శుభవార్తతో నేను ఈ యొక్క ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. రేపు 29వ తారీఖున పసుపు రైతుల జీవితంలో వెలుగులు నింపాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి చేతుల మీద పసుపు బోర్డు ఓపెన్ చేస్తున్న సందర్భంలో నిజామాబాద్ యావత్ తెలంగాణ పసుపు రైతులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, తర్వాత ఏదైతే ఈ డ్రగ్స్ అంశము నిన్నటి రోజున రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన రామ్ చరణ్ తేజ్ అండ్ విజయ్ దేవరకొండ అందరు కలిసి నిన్నటువంటి ఒక ఈగల్ అనేటువంటి ఒక ఎన్ఫోర్స్మెంట్ సెల్ ని ఏర్పాటు చేసినటువంటి సందర్భము మంచి సందర్భమే, శుభ సందర్భమే. ఇప్పుడే కాంగ్రెస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ హైడ్రా, ఫుడ్ కార్పొరేషన్ ఈ రెండింటితో పాటు ఇది అన్నారు. నేను ఏమంటున్నానంటే రాజకీయంగా మాట్లాడదలుచుకోలేదు, వాస్తవంగా మాట్లాడుతున్నా. హైడ్రా పనితీరుని కానీ సమీక్షిస్తే, అదేవిధంగా ఫుడ్ కార్పొరేషన్ పనితీరును సమీక్షిస్తే ఎంతవరకు ఎంత రిజల్ట్ వచ్చిందో ఒకసారి బేరీజ్ వేసుకోమనండి. అదే విధంగా ప్రస్తుతమైనటువంటి ఈ యొక్క ఈగల్ యొక్క సంస్థ, ఈగల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఏ విధంగా పనిచేస్తుంది, గద్దలాగా పనిచేస్తుంది, పైనుంచి ఇన్ని ఫీట్ల దూరంలో గద్ద చూస్తే ఏ విధంగా, ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా బాగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. వాస్తవిక పరిస్థితులు, వాస్తవిక ధోరణి, పారదర్శకత లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వం మీద పట్టు కోల్పోయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడనేటువంటిది 100% మేము చెప్పదలుచుకున్నాము. అదే విధంగా ఇది డ్రగ్స్ విషయానికి వస్తే గత ప్రభుత్వంపై మా పూర్వపు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు కేటీఆర్ మీదనే మేము డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పనేటువంటి వాస్తవాలు కూడా మేము చెప్పడం తెలిసింది. అంటే ఈ డ్రగ్స్ విషయంలో మేము రాజకీయంగా కానీ ఇంకొక రకంగా కానీ పోరాటం అనేది ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. కానీ పారదర్శకంగా చేయండి, ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా చేసే లక్ష్యంతో పనిచేయండి. కానీ ఇక్కడ లోపిస్తుంది, ఏ పని మీద పారదర్శకత లేదు, నిజాయితీ లేదు, పైన పటారం లోన లొటారంలాగా ఉంది తెలంగాణ. హైడ్రా పనితీరు చెరువులను రక్షించడమే లక్ష్యంగా అన్నారు. ఎన్ని చెరువులు రక్షించారు, ఎన్ని కాలనీలు బయట పెట్టారు, కానీ గేటెడ్ కమ్యూనిటీలు చెరువులో ఉన్న ఈ రోజుకి వాటిని టచ్ వేణుగోపాల్ గారు మనం డ్రగ్స్ మీద చర్చిద్దాం, తర్వాత మిగతా విషయం పక్కదారి పడతా. డ్రగ్స్ మీద చెప్పండి. నేను చెప్తున్నాను, పారదర్శకత లోపించింది. ఒక హైడ్రా గురించి కానివ్వండి, ఆయన చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెప్పిన మాటలకే నేను మాట్లాడుతున్నానండి. ఫుడ్ కార్పొరేషన్ వ్యవస్థలో లోపాలను గమనించండి, లోపాలను ఫిర్యాదులు తనిఖీ చేయండి. అదే విధంగా డ్రగ్స్ మీద గంజాయి గతంలో ఇప్పుడే రెడ్డన్న చెప్పారు, చాలా బాగా చెప్పారు పెద్దలు అనలిస్ట్ గారు. 287 రకాల డ్రగ్స్ ఉన్నాయన్నారు. సరే, 287 రకాల్లో అఫీషియల్ గా గవర్నమెంట్ ఏ డ్రగ్స్ ని ఏ విధంగా ప్రేరేపిస్తుంది, ఏ విధంగా ప్రజలకు ఇస్తుంది, గవర్నమెంట్ అఫీషియల్ గా పక్కన పెడితే అన్అఫీషియల్ గా గంజాయి తక్కువ దొరుకుతుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి పండిస్తున్నారు. రైతులు పండిస్తున్నారా, భూస్వాములు పండిస్తున్నారా,
వ్యాపారులు పండిస్తున్నారా, డ్రగ్స్ మాఫియా పండిస్తుందా అనేటువంటి కరెక్ట్ గా లెక్క వేస్తే ముందు రైతులను కాకుండా డ్రగ్స్ మాఫియాతో ఈ యొక్క గంజాయి పండించేది ఆంధ్రప్రదేశ్ లో సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాలు కానివ్వండి, ఇప్పుడు తెలంగాణలో కొన్ని జిల్లాల పేర్లు చెప్పారు, వాటికి సంబంధించిన వాటిని కట్టడి చేస్తే అసలు గంజాయి రాకుండా పోతుంది. చెక్ పోస్టులను ఖచ్చితంగా ఖచ్చితంగా చెక్ పోస్టులలో పకడ్బందీగా సెక్యూరిటీ పెడితే గంజాయి రాకుండా పోతుంది. అదే విధంగా తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణలో 1400 మంది యువకులు అసలు పాసినటువంటి ఈ తెలంగాణలో ఎవ్వరు కూడా యువత డ్రగ్స్ తీసుకుంటున్నారని నేను అనుకోను. యువతను అవమానపరచద్దు. కాకపోతే ఈ తెలంగాణ హైదరాబాద్ రాజధానిగా పలు రాష్ట్రాల నుండి వచ్చినటువంటి ఎంతో మంది యువకులు కూడా ఉన్నారు. తెలంగాణ యువకులను మాత్రమే అన్నట్టుగా చెప్పడం సరికాదని నా ఉద్దేశము. నిన్నటి వాయిస్ లో కూడా ఉద్యమ స్ఫూర్తితో వచ్చినటువంటి తెలంగాణ యువకులు డ్రగ్స్ కి బానిసలు కావద్దన్నారు. ప్రత్యేకంగా నేను విన్నవించుకుంటున్న తెలంగాణ యువత ఎప్పుడు కూడా ఈ యొక్క డ్రగ్స్ కి గంజాయికి బానిసలు కాదు, బానిస కాబోదు. కాకపోతే కొన్ని స్థానాల్లో కొన్ని స్నేహితాల దృష్ట్యా ఎంతో కొంతమంది చేస్తారు, కానీ అంతకు మించి హైదరాబాద్ రాజధానిగా పలు రాష్ట్రాల నుంచి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్ని రాష్ట్రాల నుండి ఈరోజు రాజధానిలో ఉన్నారు. దయచేసి మీరు కట్టడి చేయాల్సింది ఇక్కడ గంజాయి తీసుకుంటున్నటువంటి యువకులను కాదు. గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది? గంజాయి గాని డ్రగ్స్ గాని పగడ్బందీగా ఏ రాష్ట్రం నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ కి చేరుకుంటుంది? పెడ్లర్స్ ప్రతి ఒక్క స్టేషన్ లో ఈ రోజు పెడ్లర్స్ తెలుసు. ప్రతి పోలీస్ కానిస్టేబుల్ కి ఒక పోలీస్ ఏరియాలో ఎంతమంది పెడ్లర్స్ ఉన్నారో కూడా తెలుసు. పెడ్లర్స్ లిస్ట్ తీయండి, కూర్చోబెట్టండి, విచారించండి, వార్నింగ్లు ఇవ్వండి. గంజాయి తీసుకొస్తే మీకు ఇన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది అని చెప్పి ఖచ్చితంగా శిక్షను అమలు చేయండి. ఇవి చేసే పద్ధతులు. ఈగల్ టీమ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? రేపొద్దున ఈగల్ టీమ్ డ్రగ్స్ ని ఎంతవరకు ఆచరణలో తీసుకొస్తూ పక్కన పెడితే దానికి సంబంధించినటువంటి సలహాలు, ఫిర్యాదులు ఇప్పుడు రెడ్డన్న లాంటి ఎంతో మంది మేధావులు ఉన్నారండి. వాళ్ళందరితో ఏమన్నా ఈ టీము కలిసిందా, కూర్చుందా? ఇంతకు ముందు ఈ ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఏర్పాటు చేసే సందర్భంలో ఎవరైనా సలహాలు తీసుకున్నారా? ఎక్కడైనా తీసుకున్నట్టు ఏమన్నా ఉందా? అవగాహన సదస్సులు పెట్టారా? ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పుడు సలహాలు స్వీకరించాలండి. అట్లా కొంతమందిని రిటైర్డ్ పీపుల్ ని, అదే విధంగా డ్రగ్స్ కి సంబంధించినటువంటి ఏదైతే ఏ ప్రాంతంలో ఎక్కడ జరుగుతుందో కొంతమందిని కమిటీలో వేయాలి. ఇదంతా కూడా ఏదో చేస్తున్నామని చెప్పి పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వంలో చాలా సీరియస్ గా పవన్ కళ్యాణ్ గారు, అక్కడ మా దగ్గుపాటి పురంధేశ్వరి గారు అందరూ కలిసి ఎన్డీఏ కూటమిలో చాలా పగడ్బందీగా అక్కడ తీసుకున్న 6 నెలలకి ఇక్కడ ఇప్పుడు ఈగల్ టీం పెట్టారు. అంటే నేను ఏమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి కార్యక్రమాల పట్ల సిద్ధశుద్ధి ఉంటే పారదర్శకంగా పని చేయాలంటే ప్రభుత్వము పట్టు కోల్పోయిన వ్యక్తి, ఏ శాఖలో కూడా పట్టు లేదు. ఇదైతే 100%. హోం శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి పట్టు కోల్పోయినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అవి నేను లిస్టు ప్రకారంగా తీస్తే చాలా రకాలుగా చెప్పొచ్చు. అన్న ఒక మాట, యాక్చువల్గా ఇది ఈ అంశాన్ని రాజకీయాలకు అతీతంగా మాట్లాడదాం అనుకున్నప్పటికీ కూడా మేమేమంటున్నాం అంటే, సరే మీ వెనకాల బీజేపీ పార్టీ లోగో ఉంది, దాన్ని బేస్ చేసుకొని మీరు మాట్లాడాలి కాబట్టి మీరు మాట్లాడాలి, కాంగ్రెస్ పార్టీగా నేను కాదని అంటలేను. కానీ యాజ్ ఎ యూత్గా, అంటే మనం చూస్తున్న సమాజం, మనం చూడబోతున్న సమాజం, మనం చూడాల్సిన సమాజం ఎలా ఉండబోతుందని చెప్పి మనం ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. నేనేమంటున్నా అంటే లోపాలు ఉన్నాయని చెప్పి ఉద్దేశాన్ని పక్కదారి పట్టేయడం కరెక్ట్ కాదన్న. ఒక మాట మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరేమన్నారు, మా ఎన్డీఏ కూటమిలో భాగంగా మా పురంధేశ్వరి గారు, మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేస్తున్నారు అంటున్నారు. అసలు ఈ డ్రగ్స్కి, దాంతోపాటు గంజాయికి మూల కారణం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకో మాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో కానీ, ముంబై లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ ఇది ఒక మహమ్మారిగా ఉంది. సో వాటన్నిటికంటే ముందుగా అడ్వాన్స్గా గత 10 సంవత్సరాల ప్రభుత్వం దీన్ని చేయలేకపోయినా ఈ ప్రభుత్వము దీని మీద చాలా సీరియస్ కన్సర్న్తో ఉంది. ఇందాక మన పెద్ద సార్ అధికారి గారు చెప్పిన లెక్క ప్రకారం ఎవరినైతే మనం పెట్టినామో వారు కూడా ఆ అధికారి కూడా చాలా నిజాయితీ గల అధికారి అని చెప్పి, అంటే
ఇలా ప్రతి విషయంలో చిత్తశుద్ధిని గవర్నమెంట్ ఏది నిరూపించుకున్నప్పటికీ కూడా మీరు మళ్ళీ దీంట్లో లోపాలు వెతకడం ఏదైతే ఉందో దీన్ని రాజకీయ కోణంలో మీరు చూస్తున్నారని మేము అనుకోవాల్సి వస్తుంది. అంటే ఒక మాట మీరు చూడండి, ఇన్ కేస్ ఒక మాట తెలంగాణ రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్కి ఇంకా అంతకంటే గొప్పగా కనుక ఎక్కడైనా తీసుకొని ఉండుంటే ఆ సలహాలు సూచనలు మాకు ఇవ్వండి, 100% మేము దాన్ని పాటిస్తాం. దాంట్లో ఎటువంటి శశపిషలు లేవు, ఎటువంటి ఇది లేదు. మనకు అల్టిమేట్గా కావాల్సిన రాజకీయాలు ఏ రూపంలో చేసుకుంటాం, కానీ యువత వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ యొక్క జీవితం మనకు ప్రధానంగా అనుకుంటాం. కాబట్టి మీరు లోపాలనే అంశాల మీద కాకుండా సలహాలు ఇచ్చే నేనేమంటున్నానంటే మీరు తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయమే. మేము రాజకీయంగా మాట్లాడతలేము, వాస్తవిక దృశ్యాలను వాస్తవిక కోణంగా మాట్లాడుతున్నాను. వాస్తవాలు మాట్లాడితే మీకు కోపం వస్తుంది. నేను వినడం కూడా నేర్చుకోండి మిత్రమా. యువత గురించి మీరు ఆలోచించిన విధానము కరెక్టే. అదే విధంగా హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణ గురించి కరెక్టే. ఫుడ్ కార్పొరేషన్ విషయంలో మీరు తీసుకునే కరెక్టే. కానీ పారదర్శకత లోపించింది, వాస్తవికత లోపించింది, ఆచరణ చేయడం లోపిస్తుంది. దానికి సంబంధించి మీరు ఒకసారి పరిగణలో తీసుకోవాలి. ఇంకో విషయం చెప్తున్నాను, ఇప్పుడే డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు. గత పిఆర్ఎస్ ప్రభుత్వంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్టు ఎన్నో ఆరోపణలు ఎన్నో రకాలుగా జరిగినాయి. అవి ఎందుకు మీరు బయటికి తీస్తలేరు? దానికి సంబంధించిన అంశాన్ని ఈరోజు బయటికి తీసి వాస్తవికతను మీరు రుజువు చేయండి. అది నేను అడుగుతున్నాను. మీరు యువతను కాపాడడానికి ముందు అంబాసిడర్స్ గా ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో జరిగినటువంటి డ్రగ్స్ కుంభకోణాన్ని బయటికి తీవండి. బయటికి తీసి దాని మీద మీ కేసు ఏ విధమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా జరిగినటువంటి అక్రమ కుంభకోణాలను బయటకు తీస్తున్నారు. ఇది కూడా తీయండి. ఈ డ్రగ్స్ మీద ఈ సినిమా ఇండస్ట్రీలో జరిగినటువంటి ఆ డ్రగ్స్ కుంభకోణం అప్పుడు అందరినీ పిలిచారు, ఎంక్వైరీ చేశారు, ఇంటర్వ్యూలు తీసుకున్నారు, బ్లడ్ తీసుకున్నారు. ఏమైంది ఆ రిపోర్ట్లు? అవి మాట్లాడుతున్నాం మేము. అవి మాట్లాడితే మీకేమో రాజకీయాలు అంటారు. చేసే పని పర్ఫెక్ట్ గా నిజాయితీగా నిక్కస్సుగా చేయమంటున్నాం తప్ప రేవంత్ రెడ్డి గారిని నేను ఏ విధంగా నేను విస్మరిస్తున్నా. మాది రాజకీయంగా మాట్లాడే పని అయితే చాలా మాట్లాడచ్చు, మేము ఆ విధంగా మాట్లాడతలేము. పారదర్శకత లోపించింది, వాస్తవికంగా జరగాల్సినటువంటి జరగడం లేదు. ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారికి పట్టు లేదు అనేటువంటి వాస్తవాన్ని నేను తెలియజేస్తూ ఈ డ్రగ్స్ మీద జరుగుతున్నటువంటి ఈ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఏర్పాటు చేసిన దానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తాం. మా పార్టీ నుంచి మేము కూడా, మా బీజేవైఎం కానీ బీజేపీ కానీ మహిళా మోర్చా కానీ అందరం కూడా సహకరిస్తాం. దానికి మేము ఎప్పుడు కూడా వెనుకాడం. మేము కూడా డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రంగా అభివృద్ధి చెందాలని మొట్టమొదటగా కోరుకునే వాళ్ళల్లో కూడా మేము కూడా ఒకటే, అంతే తప్ప వేణుగోపాల్ గారు. రైట్ రెడ్డన్న గారు, ఒక చిన్న విషయం వినాలి మీరు. ఏదైతే 2007లో కేరళ నుంచి కొంతమంది రావడం జరిగింది. ఇది తెలంగాణలో అప్పుడు 2007లో పల్లెటూర్లలో ఆ చైన్లు చెలకలు కూడా ఎవరు చేసుకోలేని పరిస్థితి. వారికి అది దట్టమైన అటవీ ప్రాంతం. అది ఎక్కడో కాదు, కరీంనగర్ జిల్లా మారుమూల ప్రాంతాలు, మహదేవ్పూర్ మండలం, పంకెన, పలిమల, సర్వాయిపేట, మోదేడు, కనుకునూరు. ఇలాంటి సిచ్యువేషన్లో అటు మహముత్తారం, అది దట్టమైన అటవీ ప్రాంతం కాబట్టి అక్కడ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు చాలా ఉన్నాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కాబట్టి పోలీసులు కూడా అక్కడికి వెళ్ళలేదు. కానీ అక్కడికి చేరుకున్నటువంటి కొంతమంది స్మగ్లర్లు అక్కడ వారి రైతులకు డబ్బులు ఇచ్చి ఆ గంజాయి ఒక ఏదైతే మనం ప్లాంట్లలో పెంచుతామో మొక్కలు అలా పెంచి అక్కడ ఏదైతే పక్కనే ఉన్నట్టు వాగులు కావచ్చు, గోదావరి ప్రభావిత ప్రాంతాల లోపల అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ ఈ రాష్ట్రాల సరిహద్దులలో పెంచడం జరుగుతుంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర సరిహద్దు, దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధం. కానీ అక్కడికి వెళ్ళాలంటే పోలీసులు వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కాబట్టి. కుమ్మింకి వెళ్ళినా కానీ చూస్తున్నట్టు వచ్చే వ్యక్తులు. కానీ 2007లో అప్పుడు నేను కూడా కొన్ని ప్రాంతాలు నాకు వచ్చిన సమాచారం మేరకు నేను కొంత ఇన్వెస్టిగేషన్ కోసం పోవడం జరిగింది. ఆ గంజాయిని ఎలా పండిస్తారు ఎట్లా అనేది చూడడం జరిగింది. వారితో మమేకమై నాకు కొంత గంజాయి కావాలి అంటూ కూడా వెళ్ళి ఓ మఫ్కీ లోపల వెళ్ళి ఒక రైతులాగా వెళ్ళి నేను కొంత షూట్ చేసుకొని రావడం జరిగింది. అది సెన్సేషనల్ న్యూస్గా 2007లో దాన్ని కొడితే ఇక్కడ ఫారెస్ట్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ నుంచి వెళ్ళి పోలీస్ సహకారంతో, అంటే కరీంనగర్ ఎస్పీ గారికి ఫోన్ చేసి పోలీస్ సహకారంతో వస్తే
3600 ఎకరాలు ధ్వంసం చేయడం జరిగింది. అప్పుడు ఆ గంజాయిలో అప్పటి వరకు కూడా గంజాయి గురించి మనకు తెలియదు. అంతే దాంట్లో 4 రకాల గంజాయి ఉంటారట, శీలావతి వగేరా 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 అని. అంటే నెంబర్ వన్ గంజాయిని మాత్రం అక్కడ పండించి వాళ్ళు ఏదైతే టీ పౌడర్ ప్యాకెట్లలో తీసుకువెళ్ళడం జరుగుతుంది అన్నట్టు అదంతా కూడా తీసుకురావడం జరిగింది. ప్యాకింగ్ అంటే గంజాయి పెట్టిన కాంచెలు మొదలుకుంటే ఎండయ్యే వరకు కూడా, అంటే ఎండయ్యే వరకు తీస్తే బంక వస్తుంది. అంటే దాన్నే కొంత ఏదో సంథింగ్ అంటారు, అంటే ఒక తులంలాగా, అంటే ఒక గ్రామ్ లాగా అమ్మితే కొన్ని వేల రూపాయలు వస్తాయి అనేది అన్న. ఆ రోజుల్లో 2000లో అప్పుడు ప్రభుత్వం కూడా దాని మీద చిత్తశుద్ధితోటి ముందుకు వెళ్ళిన సందర్భాల్లో అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ఈ 3 డిపార్ట్మెంట్లు కలిస్తేనే అక్కడ అన్ని వేల ఎకరాల గంజాయిని ధ్వంసం చేయడం జరిగింది. అది నేషనల్ వార్త కూడా కావడం జరిగింది. అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పండిస్తున్నప్పుడు ఇప్పుడు వారి రాష్ట్రంలో పండిస్తున్నప్పుడు ఆ గవర్నమెంట్లు ఎలా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ గవర్నమెంట్కు అలాంటి గంజాయి ఇప్పుడు మనం చూస్తాం ఆంధ్రప్రదేశ్ లోపల కొన్ని వేల ఎకరాలలో పండించారు, అవి కూడా కాల్చి బుడిద చేశారు. కానీ ఇదంతా కూడా ఎందుకని పండిస్తున్నారు, దానికి మీద పెద్ద చర్యలు కూడా చాలా పెద్దగానే ఉంటాయంటారు. అంటే ఒక్కసారి వివరించగలుగుతారా? ఒకటండి, మీకు నార్కోటిక్ యాక్ట్ చాలా గొప్ప యాక్ట్. ఎందుకంటే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో దావూద్ ఇబ్రహీం అనే ఒక అతను ఉండేవాడు, బహుశా మీరు వినే ఉంటారు. బాంబేలో ఆయన ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నాడు. ఆయన అనుచరుడిని 2000 సంవత్సరం ముందే 1999లోనే మనం బాంబేలో అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. ఇక్కడ ఆయన డ్రగ్స్ తయారు చేస్తున్నారు మా టాబ్లెట్ల రూపంలో. అప్పుడు ఆయన అరెస్ట్ చేస్తే ఆయన తర్వాత బెయిల్ తీసుకొని ఉన్నారు. తర్వాత ఆయనకు సంబంధించిన ప్రాపర్టీ దాదాపు 50 కోట్లకు పైనే ఆ కాలంలో, దాన్ని కూడా ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వానికి రాస్తే సీజ్ చేసేశారు. ఆయన ఇక్కడ ఫిరోజ్ అని ఒక అబ్బాయిని A6గా పెడితే అతను పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. అతని పైన వారెంట్ ఉంది. ఇప్పటికీ ఆయన నాట్ ట్రేస్డ్, ఈ దావూద్ ఇబ్రహీంతోనే ఉన్నాడని. నేను ఏం చెప్తున్నానంటే, పంజాయి అంటే ఒకప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ చాలా పవర్ఫుల్గా ఉన్నప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్కి ఏరియాల్లోకి పోవడానికి పోలీసులకి వెలుసుబాటు ఉండేది కాదు. అందువల్ల వాళ్ళ మద్దతుతో కొంత, వాళ్ళ పేరు మీద కొంత గంజాయి 2 రాష్ట్రాల్లో విపరీతంగా పండించింది. మీరు చెప్తున్న శీలవతి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు? ఈ శీలవతి అనే దాన్ని, ఈ గింజల్ని మనం ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెప్పించారు కొందరు. తెప్పించి ఈ వరంగల్ తాడబాయి ఆ ప్రాంతంలో వేసి దాన్ని మంచి దిగుబడిగా వచ్చింది. అందువల్ల దీన్ని అన్ని రాష్ట్రాల వాళ్ళు పంచుకున్నారు, ఇంక్లూడింగ్ కేరళ. ఆ విధంగా మన గంజాయిని పండించడం మొదలుపెట్టినారు, చాలా డిస్ట్రాయ్ చేశారు, అంతా అయింది. మన దగ్గర గంజాయిని ఆపు చేయాలంటే ఏం చేయాలా, ఇది ముఖ్యం. ఎందుకంటే మీరే ఉన్నారు, నేనే ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎక్కడ గంజాయి కానీ నార్కోటిక్ డ్రగ్ కానీ తాగని వాడు ఉంటే మీరు తెచ్చుకొని ఓపియం కానీ, ఎపిడ్రిన్ కానీ, సోడా ఎపిడ్రిన్ కానీ ఏం చేస్తారు, కొకైన్ కానీ ఏం చేస్తారు? మీరే నేను కొనుక్కొచ్చాం 1000 కోట్లది. ఎవరు కొనుక్కోకపోతే ఏం చేస్తాం? నేను మొదటి నుంచి చెప్పేది, దాదాపు నా వీడియోలు చూడండి, దాదాపు ఒక 500 వీడియోలు ఉంటాయో 1000 ఉంటాయో, అన్నిట్లో చెప్పేది ఒకటే. నేను ఒక మాట అండి, ఎయిడ్స్ 2వ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్, ఎయిడ్స్ 2వ రాష్ట్రము 3వ రాష్ట్రంగా ఉండేది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఎందుకు 16వ స్థానంలో 27వ స్థానంలోకి ఉంది 2 రాష్ట్రాలు కూడా? దానికి కారణం ఒకటే, వీ హ్యావ్ ఎడ్యుకేటెడ్ ది పీపుల్. మన రాష్ట్రంలో ప్రజలందరినీ మనం ఎడ్యుకేట్ చేసాం. అబ్బో ఎయిడ్సా, పులిరాజాకు ఎయిడ్సా అంటే దాని గురించి అవగాహన. ఇంట్లో కూర్చున్నా, భోంచేసినా, తిరిగినా ఎయిడ్స్ అంట దాని వస్తే ఈ విధంగా. అంటే ప్రజలను అవగాహన రాహిత్యులను చేయకుండా ఎడ్యుకేట్ చేశాం. అందువల్ల వాళ్ళందరూ కూడా అప్రమత్తమయ్యారు, దానికి తెలిసిన జాగ్రత్తలు తీసుకున్నారు. నేను చెప్పేది ఏమంటే, స్కూళ్ళల్లో, కాలేజీల్లో మీరు పాఠ్యాంశంగా పెట్టండి. మీ హోర్డింగ్స్ పెద్ద పెద్దవి పెడతారు డిపార్ట్మెంట్లు, తర్వాత ప్రభుత్వాలు, ఇవి పెట్టద్దండి. మీరు ఈ గంజాయి, ఓపియం, పెతిడిన్, ఒపిడిన్ ఇవన్నీ తాగితే, కొకైన్ తాగితే మీ జీవితం నాశనం అవుతుందని హోర్డింగ్స్ పెట్టండి. మీ బర్త్డేకి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టండి. దాని కింద నార్కోటిక్స్ గురించి ఒక చిన్న స్లోగన్ ఇవ్వండి. అదే కాకుండా ప్రతి యాడ్లో కూడా ఈ నార్కోటిక్స్ గురించి చెప్పండి.
ఈ సినిమా వాళ్ళతో కలిపి చిన్న చిన్న స్టోరీలు వేయండి. ఆ విధంగా చేసి ప్రజలను ఎడ్యుకేట్ చేయండి. పాఠ్యాంశాలుగా పెట్టండి, హోర్డింగ్స్ పెట్టండి, పేపర్లలో ఇవ్వండి. అదే కాకుండా కాలేజీల్లో, స్కూళ్ళల్లో, ఎన్నో కాలేజీల్లో నన్ను ఎవరైనా పిలిస్తే గెస్ట్గా ఫస్ట్ మాట్లాడేది నార్కోటిక్స్ గురించే. ఆ విధంగా ఎక్స్పర్ట్ని ఎవరినైనా పిలిపించి కాలేజీల్లో, స్కూళ్ళల్లో ఒక చిన్న 1 hour 2 hour పెట్టండి. దానిపైన వ్యాస రచనలు పెట్టండి. స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఈ విధంగా చేయగలిగితే పిల్లలకి అవగాహన వస్తుంది. ఒక్కసారి అవగాహన ఏర్పడితే దాని వైపు చూడరు. ఎవ్వరూ వాడకపోతే ఏం చేస్తారు మీరు? నార్కోటిక్ డ్రగ్ తెచ్చి అతి ముఖ్యంగా ప్రభుత్వం చేయాల్సింది, ప్రభుత్వం మంచి పని చేస్తాను నేను కాదన్ను, మంచి ఎమినెంట్ ఆఫీసర్ సందీప్ సాండిల్ని పెట్టారు, వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఒక మాట, మామూలు కేసు ఇన్వెస్టిగేషన్కి నార్కోటిక్ ఇన్వెస్టిగేషన్కి చాలా తేడా ఉంది. మనం చేసే పొరపాటు ఏమిటంటే నార్కోటిక్ యాక్ట్లో ఉండేటువంటి అంశాలతో మనం కేసులు పెట్టడం లేదు. దానివల్ల కేసులు వీగిపోతున్నాయి. అందుకనే ఈ నార్కోటిక్స్ గురించి ఒక 3 days 1 day మన పీటీసీ పోలీస్ ట్రైనింగ్ కాలేజెస్లో 1 day 2 days సెమినార్ లాగా పెట్టి కండక్ట్ చేయండి. వాళ్ళకి నార్కోటిక్ యాక్ట్ గురించి ఒక క్షుణ్ణంగా ఫలానా సెక్షన్లు ఈ విధంగా చేస్తే కేసులు నిలబడతాయి. మ్యాండేటరీ సెక్షన్ ప్రకారం మీరు ఇన్వెస్టిగేషన్ చేయకపోతే అర్ధగంటకు ఒక కేసు కొట్టేస్తారు. ఆ విధంగా లేకుండా మీరు మ్యాండేటరీ ప్రొవిజన్స్ ప్రకారం మీరు కేసులు పెడితే ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ కూడా రాదు. కనీసం 20 సంవత్సరాలు జైలు శిక్ష వస్తుంది. ఇంకో విషయం ఏమంటే, ఎవ్వరికీ తెలియని విషయం ఇదేమిటంటే, మీరు మర్డరో మానభంగమో చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు ప్రూవ్ మీరు మర్డర్ చేశారనో, మీరు దొంగతనం చేశారనో మీరు ప్రూవ్ చేయాలి, ప్రభుత్వం ప్రూవ్ చేయాలి. కానీ నార్కోటిక్ యాక్ట్లో అట్లా కాదు. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ హాస్ లైడ్ ఆన్ ది అక్యూజ్డ్. ముద్దాయి నిరూపించుకోవాలి, అయ్యా నాది నేను ఈ పని చేయలేదని. కాబట్టి బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ది అక్యూజ్డ్. కాబట్టి చాలా కష్టం. ఏ చిన్న ఎవిడెన్స్ కలెక్ట్ చేసినా 10 ఏళ్లకు తక్కువ జైలు శిక్ష కాదు. అదేవిధంగా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వాడు ఆ సంవత్సరంతో పాటు వెనక 5 సంవత్సరాల వరకు వాడు సంపాదించినటువంటి పెడలర్ కానివ్వండి, ప్రొడ్యూసర్ కానివ్వండి, వాని ఆస్తిని ప్రభుత్వం కాన్ఫిస్కేట్ చేయొచ్చు. ఇవన్నీ ప్రజలకు తెలియపరచండి, ఎడ్యుకేట్ చేయండి. డెఫినెట్గా ఎడ్యుకేట్ చేస్తే 100కి 100 పాళ్ళు దీన్ని కొంతవరకు అంటే ఒక 80-90% కట్టడి చేయొచ్చు. అతి ముఖ్యంగా ఇంకో విషయం ఏమంటే, ఈ నార్కోటిక్ ఇన్వెస్టిగేషన్ అంత సులువు కాదండి. మీరు ఏదన్నా మీకు బ్రాంతి కావాలా, ఆదివారం రోజు మూసేసినారు, లేకపోతే 26th రోజు మూసేసినారంటే పక్కకు పోయి అన్న 10 రూపాయలు ఎక్కువ ఇస్తా, క్వార్టర్ ఇస్తావంటే ఇస్తారు. కానీ నార్కోటిక్ అట్లా కాదు. మీరు పోయి నాకు గంజా అమ్ముతామంటే ఎవడో నీకు చెప్పింది? వాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అమ్ముతానే ఉంటాడు. ఎవడో నీకు చెప్పింది అంతా నీకు రావద్దు, పో అట్లా కాదంటాడు. మీరు ఒక డెకాయ్ ఆపరేషన్ చేయాలా, వానికి ఇప్పుడు ఓపీఎం ఉందనుకో, వానికి 1 లక్ష రూపాయల ఆపరేటర్కి ఎవరైతే డెకాయ్గా నియమిస్తారో వానికి 1 లక్ష 500 5,000 50,000 ఇస్తే వాడు 10 సార్లు తిరుగుతాడు వాని దగ్గరికి. అన్నా లేదు పో అంటాడు, నసుక్కుంటాడు. వాడిని చిన్నదిగా 1 సారో 2 సార్లు కొంటే వాడు చెప్తాడు ఫలానా దగ్గరికి రా అన్నా, నేను నువ్వు కలిసి బిజినెస్ చేస్తామంటే మేము ఇట్లా సందర్భాలు చేస్తే వాడు చెప్తాడు అప్పుడు ఫలానా రోజుని. ఆ విధంగా డెకాయ్ ఆపరేషన్ చేయడానికి 3 నెలల నుంచి 6 నెలలు పడుతుంది ఒక్కడిని పట్టుకోవడానికి. ఆ విధంగా అయితే జునైన్గా దొరుకుతారు. ఆ విధంగా దొరికినండి మీరు ఈజీగా విత్ నార్కోటిక్ డ్రగ్తో మీరు పట్టుకోవచ్చు. అదే కాకుండా ఇంకో విషయం, ఇక్కడ వీళ్ళతో పాటుగా ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్గా ఉండాలా. దానికి ఒక స్పెషల్ కోర్టు నుంచి పెట్టండి. ఇవాళ ఇప్పుడు చూడండి, ఒక్కొక్క కేసు 10 ఏళ్ళు 12 ఏళ్ళు కోర్టులో ఏం చేస్తారు? కోర్టులలో ఇప్పుడు ఉన్న దానికంటే 3 కోర్టులు పెడితే తప్ప ఆ క్యాటరింగ్ సరిపోదు. అట్లా గంటల వరకు మన కోర్టులలో జరుగుతూనే ఉన్నాయి. ఆ విధంగా కాకుండా మన కోర్టులో స్పెషల్ కోర్టులు పెట్టి, డిస్ట్రిక్ట్ కోర్టు 2 కోర్టులో పెట్టి ఈ నార్కోటిక్ యాక్ట్లో ఉండే వాళ్ళని ఇమీడియట్గా చేసి ఇవాళ అరెస్ట్ చేస్తే 6 నెలల లోపల వానికి 10 ఏళ్ళు 15 ఏళ్ళు జైలు శిక్ష రావాలి. అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా స్పందించి మొన్న పోయిన నెలలో వాడిని అరెస్ట్ చేసాం, ఇప్పుడు వానికి 5 ఏళ్ళు జైలు శిక్ష వచ్చింది. ఆ విధంగా చేయాలి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. అదేవిధంగా నార్కోటిక్ డ్రగ్ డిపార్ట్మెంట్ని స్ట్రెంథన్ చేయాలి. మంచి ఆఫీసర్లు ఉన్నాయండి, నిజాయితీ పరులు ఉన్నాయండి,
అంటే నిజాయితీ పరులు ఉండరా అంటే ఉంటారు, వాళ్ళలో ఇంకా నిజాయితీ పరులు వేయండి. అదేవిధంగా వాళ్ళకి కావలసిన సౌకర్యాలు ఇవ్వండి. అదేవిధంగా వాళ్ళ పేర్లను బహిర్గతం చేయొద్దు. వాళ్ళు ఎవరు కొందరిని మఫ్టీలో పెట్టండి. ఆ విధంగా చేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి కొందరిని అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా చేసి వాళ్ళకి జైలు శిక్ష పడేటట్టు చేస్తే డెఫినెట్ గా ఈ మహమ్మారి నుంచి కొంతవరకు వెలుసుబాటు వస్తుంది. ఎందుకంటే మనము ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు ఏదైనా చేయాలి. ఎందుకంటే వాళ్ళ బ్లడ్డే డిఫరెంట్, వాళ్ళకు హార్మోనల్ డిఫరెన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సింది ప్రభుత్వాలు, స్కూళ్ళు, కాలేజెస్, తల్లిదండ్రులు అందరూ చేసి కలిసికట్టుగా చెప్తే వాడి మైండ్లోకి వెళ్ళాలి. అరే ఎవరన్నా ఫ్రీగా నార్కోటిక్స్ ఇస్తామన్న బుద్ధి లేదు పోరా అనే స్టేజ్కి తీసుకురాగలిగితే డెఫినెట్గా ఈ మహమ్మారి నుంచి ప్రజలని, యూత్ని కాపాడగలుగుతాం. నిజం చెప్తే మిత్రులు అంతా అనుకుంటారు, కానీ నాకు తెలిసి నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక పిల్లాడు పక్కన చదువుకునే దానికి వెళ్తాను, కంబైన్డ్ స్టడీస్కి వెళ్తానని పబ్బులోకి పోయి నార్కోటిక్ కేసులు ఇరుక్కున్న వాళ్ళు లేరా? నార్కోటిక్ డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు లేరా? ఈ తప్పు ఎవరిదంటారు? తల్లిదండ్రులది కాదా? అరే మనవాడు పక్కింటికి కంబైన్డ్ స్టడీస్కి పోయినాడా, లేకపోతే ఏం చేస్తున్నాడు నాన్న 10 గంటలకు ఫోన్ చేసి ఏం చేస్తున్నావురా అని అడిగితే వాడికి భయం ఉంటుంది. అరే మా నాన్న ఫోన్ చేసినాడు 10:30కు, నేను పబ్బుకు రాను, నేను నార్కోటిక్ డ్రగ్కు రాను, లేకపోతే నేను అదేదో పార్టీలు ఉన్నాయి కదా రేవ్ పార్టీకి రాను. ఆ అబ్బాయి ఒక అబ్బాయి దొరికాడు ఇక్కడ కంబైన్డ్ స్టడీస్ కొని పోయి రేవ్ పార్టీలో దొరికేవాడు. ఏం చేద్దాం? వేణుగోపాల్ యాదవ్ గారు ఈ విధంగా చేయగలిగితే డెఫినెట్ గా కట్టడి చేయగలుగుతాం. వేణుగోపాల్ గారు, డ్రగ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ తీర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. కానీ కాకుంటే ఇది పాఠ్య పుస్తకాలలో కూడా ఉండాలంటూ కూడా రెడ్డన్న గారు కూడా చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక సామాన్యమైన వ్యక్తి, అంటే తల్లిదండ్రులకు తెలియకుండానే తాను స్కూళ్ళల్లో కావచ్చు, లేదంటే కాలేజీలలో కావచ్చు, లేదంటే వెళ్ళిన తర్వాత హాస్టల్లో కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్తో ఉన్న రూములలో కావచ్చు, ఇలాంటి వ్యసనానికి బానిసయ్యే విద్యార్థులకు పైన చేయాలంటే ఎలాంటి పాఠ్య పుస్తకాలలో దీన్ని చేర్చాలంటారు? ఇప్పుడు మామూలుగా రెడ్డన్న గారు చెప్పినటువంటి సందర్భాలు కొన్ని విషయాలు అయితే, ముందుగా పోలీస్ పవర్స్ పెంచాలి. పోలీస్ డిపార్ట్మెంట్స్ కి పవర్స్ ఎక్కువ ఇవ్వాలి. చట్టాలలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది శిక్షలు ఖరారు చేయాలి. ఇప్పుడు మనం ఈ డ్రగ్ తీసుకుంటే, ఇది వాడితే మనకి ఈ విధమైనటువంటి నాన్ బెయిలబుల్ కానీ ఈ విధంగా అప్లికేబుల్ అయ్యేవి, మనం జైల్లో ఉంటాము అనేటువంటిది ముందు ఈ చట్టాలలో మార్పులు తీసుకురావాలి. అదే విధంగా ఇప్పుడు యూపీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఒక చిన్న మాట చెప్తాను. ఏదైనా డ్రగ్స్ సంబంధించినటువంటి కానీ ఎటువంటి జరుగుతుంటే బుల్డోజర్ తీసుకొని పోయి వాళ్ళ ఆస్తిని కూలగొడుతున్నారు. అంటే ఆ విషయాన్ని నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, ఇక్కడ కూడా బుల్డోజర్ తీసుకోపోయి కొట్టమని చెప్తలేను. అక్కడ ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఆ విషయాన్ని నేను ఒకసారి గమనించండి. ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ యొక్క మాఫియా, ఏ మాఫియా అయినా సరే, మామూలుగా ల్యాండ్ మాఫియా కానీ, డ్రగ్ మాఫియా కానీ, సంబంధిత మాఫియాలన్నిటికీ చెక్ పెడుతున్నటువంటి వైనాన్ని ఒకసారి చూడండి. మీరు కూడా ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారిని నేను చాలా ప్రశంసిస్తున్నా. నేనేం ఆయన్ని డిమోటివేట్ చేయడం లేదు. అవగాహన కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఇప్పుడు ఇంతకు ముందే చెప్పారు. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందనగానే పెద్ద హోర్డింగ్స్ పెట్టారు. అప్పట్లో పెట్టిన తర్వాత ప్రజల్లో ఎయిడ్స్ మీద ఒక మంచి వినూత్న కార్యక్రమాలు చేశారు. అటువంటి కార్యక్రమాలు చేయండి. అదే విధంగా ఈ కార్యక్రమాలు పోతూ ప్రజల అవగాహన కల్పించుకుంటా పోతూ, ఎప్పుడైతే అవగాహన కల్పించుకుంటా పోతుంటారో ఆ సందర్భంలో ప్రజల్లో అవగాహన పెరిగి ఆ సంబంధిత అంశంపై అవగాహన వచ్చిన తర్వాత పిల్లల యొక్క ప్రవర్తన, ప్రతి స్కూలు, ప్రతి కాలేజు, ప్రతి సంబంధించినటువంటి యూనివర్సిటీలో ఈ డ్రగ్స్ రహిత కమిటీలు వేయండి. పిల్లల చేత కమిటీలు వేయించండి. పిల్లల అవగాహన చెప్పేందుకు ట్రైనింగ్ క్లాసులు ఇవ్వండి. అదే విధంగా ముఖ్యంగా పబ్లలో ఒక ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఫుల్ టైమ్ గా మెయిన్ హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని నేను ఒకసారి చెప్తే మీకు అర్థం కాదు. పూర్తిగా ఈ పబ్లలోనే ఎక్కువ జరుగుతుంది. ఈ పబ్లలో ఎట్లా జరుగుతుంది అనేది మీరు ఒకసారి గమనిస్తే చాలా ఘోరంగా దొరికేదే పబ్లలో దొరుకుతుందని ఆ సందర్భం ఒకసారి పూర్తిగా మీరు చూసి దాన్ని కూడా ఒకసారి పరిగణనకు తీసుకోవాలి. అప్పుడే
మీకు పూర్తిగా దీనికి సంబంధించినటువంటి పరిష్కారం లభిస్తుంది. Right. అంతేగాని నేను అంటే నేను ఏమంటున్నానంటే, నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తలేను. ఆయన్ని నేను ఇది కానీ పట్టు కోల్పోయినటువంటి వ్యక్తి, ప్రభుత్వాన్ని సరైనటువంటి పట్టు కోల్పోయి ఉన్నాడు. ముందు పట్టు సాధించాలి. పట్టు సాధించిన తర్వాత Right. ఇప్పుడు Right. రాజకీయ వేణుగోపాల్ గారు. మాట్లాడుతున్నారు Yes. వెంకట్ రాజకీయ పట్టు గారు. గురించి Yes. మాట్లాడుతున్నారు వెంకట్ కానీ రాజకీయ పట్టు విషయంలో కానీ అడ్మినిస్ట్రేటివ్ పట్టు విషయంలో కానీ రేవంత్ రెడ్డి గారు ఆ విషయంలో ఘనుడనే చెప్పాలి. నేను ఏమంటున్నా అంటే ఒక మాట మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలను ఇలాంటి విషయాల్లో మార్కెటింగ్గా తీసుకెళ్ళి ఇలాంటి విషయాల్లో ప్రచారాలుగా కనుక వాడుకునే ప్రయత్నం కనుక మనం చేస్తే 100% సక్సీడ్ అవుతాం. ఎందుకంటే వాళ్ళ ఫాలోవర్స్ కొన్ని లక్షల మందిలో ఉంటారు కాబట్టి. కానీ ఆ సినిమా వాళ్ళను పార్టీలో చేర్చుకొని వాళ్ళకు రాజకీయంగా బ్రాండ్ అంబాసిడర్లు చేసే ప్రయత్నం బీజేపీ లాగా కాంగ్రెస్ పార్టీ చేయదలుతుంది. నేను రాజకీయం మాట్లాడదలుచుకోలేదు సార్, కానీ స్పష్టంగా ఒక మాట చెప్పైతే ప్రయత్నం చేస్తున్నా సార్. ఇందాక రెడ్డన్న సార్ చెప్పిన లెక్క ప్రకారం లేదు సార్ తెలుసు సార్ తమిళనాడులో ఏ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళని తీసుకొని మీరు రాజకీయంగా ప్రచారం చేసుకుంటున్నారో, ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తారో, తెలంగాణ ఏం చేస్తున్నారో అదంతా తెలుసా? సినిమా వాళ్ళని మత ప్రచారం కోసమో ఏది మైథాలజికల్ సంబంధించిన అంశాలను ప్రచారం చేసుకోవడం కోసమో, బీజేపీని ప్రచారం చేసుకోవడం కోసమో మీరు వాడుకుంటారు. కానీ మేము అట్లా వాడుకోము. మా పార్టీ ప్రచారకులుగా వాళ్ళని మేము వాడుకునే ప్రయత్నం మేము చేయము. మేము 100% ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతను ఏది వాళ్ళ భవిష్యత్తును ఒక ప్రాపర్ వేలో పెట్టడం కోసం సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళను 100% ఈ ప్రభుత్వం వాడుకుంటుంది. వాళ్ళ మ్యూచువల్ కోఆపరేషన్తోనే ముందుకెళ్తుంది. ఏ సినిమా అయినా రిలీజ్ అయ్యే కంటే ముందు వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఈ డ్రగ్ ఫ్రీ స్టేట్ విషయంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ 100% ఉండాల్సిందే. అదేవిధంగా పెద్ద సార్ రెడ్డన్న గారు చెప్పిన లెక్క ప్రకారం ఎయిడ్స్ని కంట్రోల్ చేయడం కోసం పాఠాల్లో ఆ పాఠ్యాంశాలలో అంశాలను ఎట్లా పెనిట్రేట్ చేసినామో ఈ అంశాలను కూడా పెనిట్రేట్ చేసే విషయంలో మేము కూడా యువతగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము కూడా కాంగ్రెస్ పార్టీకి రిప్రజెంటేషన్ ఇచ్చే విషయంలో, ప్రభుత్వాన్ని రిప్రజెంటేషన్ విషయంలో మేము ముందుంటాం సార్. 100% మీరు చెప్పిన అంశం ఏదైతే ఉందో అది మీ అనుభవంతో చెప్పారు. మీ అనుభవంతో చెప్పిన అంశాన్ని కన్సల్ట్గా తీసుకొని భవిష్యత్ తరాల్లో యువత పక్కదారి పట్టేయకుండా ఇది పాఠాల రూపంలో కనుక వాళ్ళు నేర్చుకోగలిగితే ఒక క్వశ్చన్ అయినా డ్రగ్ అనే అంశం మీద ఒక క్వశ్చన్ వచ్చినా కూడా వాళ్ళు మంచిగా నేర్చుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా మీలాంటి పెద్దవాళ్ళు ఈ విషయాల్లో చాలామందికి ఇంకా మోటివేషన్ చేయాలి. గవర్నమెంట్ కూడా చాలా ఇండికేషన్స్ ఇవ్వాలి, చాలా సలహాలు ఇవ్వాలి. మీ సలహాలను మీ సూచనలను తీసుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ ప్రభుత్వం ఎప్పటికీ సిద్ధంగా ఉంటుంది సార్. మేమైతే ఈ విషయాలను ఎక్కడ రాజకీయాల దృష్టిలో మేము చూడదలుచుకోలేదు. బీఆర్ఎస్ బీజేపీ లాగా మేమేదో ప్రతి అంశాన్ని రాజకీయాన్ని భూతద్దంతో పెట్టి చూడాల్సిన అవసరం మాకు లేదు సార్. రైట్. మొత్తం మీద ఏదైతే డ్రగ్ రహిత ఈగల్ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపడానికి తెలంగాణ సర్కార్ కూడా ముందుకు వచ్చింది. ఇదే రహితంగా ఎవరైనా కావచ్చు, అంటే డ్రగ్ మహమ్మారిన పడకుండా తన బాగోగుల పాటు తన శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అలాంటి మనం ఏదైతే గోల్ సాధించాలో ఆ గోల్ మీదనే ఆశలు పెట్టుకోవాలి తప్ప ఇలాంటి డ్రగ్స్ కావచ్చు, లేకుంటే ఎథిక్స్ అంటే గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలకు బానిస కావద్దంటూ కూడా ఈ యొక్క స్వతంత్ర న్యూస్ ఛానల్ కోరుతుంది. తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక, కేరళ ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి డ్రగ్ మహమ్మారిని పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది, అదే విద్యార్థి యువత పైన కూడా ఉంది అన్నట్టు కూడా ఉండాలని చెప్పేసి కూడా ఈ యొక్క స్వతంత్ర న్యూస్